శిశువుకి ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే చనిపోయింది. బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. ఈ కేసులో పోలీసులు ఇన్వెస్టిగేషన్ ముమ్మరం చేశారు. హైదరాబాద్ బండ్లగూడలోని సన్ సిటీలో నిన్న 6 నెలల శిశువు చనిపోవటం విషాదాన్ని నింపింది. డాక్టర్లు ఇంజెక్షన్లు ఇచ్చిన కాసేపటికే శిశువు చనిపోయింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ట్రీట్మెంట్ టైంలో ఎలాంటి ఇంజెక్షన్లు ఇచ్చారు, సిబ్బంది ఎవరెవరున్నారు అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే 2 ఇంజెక్షన్లు సీజ్ చేశారు. వాటిని హెల్త్ డిపార్ట్మెంట్ కి పంపించారు. పోస్ట్ మార్టం, హెల్త్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ల ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు. ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్లో శిశువు మృతదేహాన్ని ఉంచారు. ఏదో 2 ఇంజెక్షన్స్ తీసింది. మనం తీసి ఇక్కడ ఐవి ఫ్లూయిడ్స్ పెడతారు కదా, దానిలో ఒక ఎక్కించింది. ఇక్కడ ఒకటి ఉంటుంది కదా, ఇక్కడ ఎక్కించిన వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ ప్రాబ్లీ 3 to 4 సెకండ్స్లోనే వాడు ఎల్లోయిష్ అయిపోయిండు, ఇంకా బ్లూ కలర్ అయిపోయిండు. సో మేము ఇమీడియట్గా అప్పుడు డాక్టర్ ఎవరు లేరు, ఓన్లీ ఎవరైతే నర్స్ ఉన్నారో ఆమెనే ఉన్నది. మౌనిక అనేది ఆమె నర్స్ అనమాట. సో ఆమె వచ్చి ఆ దీప్తి మ్యామ్ ఆమె పేరు, మీరు బయటికి వెళ్ళండి అని చెప్పి నన్ను, మా వైఫ్ని, మా 2 పిల్లల్ని బయటికి పంపించేసింది. ఒక 20 నిమిషాలు వాళ్ళు ఏం చేసిరో, ఏ మందులు వాడిరో తెలియదు మరి. ఒక 20 మినిట్స్ తర్వాత బయటకు వచ్చి, సార్ మీ అబ్బాయికి ఏమైంది సార్ అని చెప్పి ఆయన రివర్స్ నన్ను అడుగుతున్నాడు మ్యామ్. ఏదైతే మెడిసిన్స్ ఉన్నాయో ఇప్పుడు ఎక్స్పైర్ అయినవి కూడా పంచుల సమక్షంలో సీజ్ చేసేసి హెల్త్ డిపార్ట్మెంట్కి రాసి దాని మీద చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంటుంది. వీటితో పాటు కొన్ని మెడిసిన్స్ కూడా ఎక్స్పైర్ అయిన మెడిసిన్స్ అక్కడ దొరికినవి అన్నీ కూడా సీజ్ చేసేసి హెల్త్ డిపార్ట్మెంట్కి లెటర్ రాసి దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. మేము బాడీ వచ్చేసి ఉస్మానియాలో ఉంది. పిఎం అయిన తర్వాత డాక్టర్ ఒపీనియన్ తీసుకొని నెగ్లిజెన్స్ ఉందంటే దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాం.